ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, యేసు క్రీస్తు ప్రభువా, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఘనమైన నామమును ఎంతో స్తుతిస్తూ ఉన్నాము తండ్రి. దేవా, నిజముగా ఈ చివరి నెల సంవత్సరములో దేవా, మీరెంతో కృపనిచ్చి అన్ని పరిస్థితుల్లో నుండి మమ్మలను కాపాడుతూ ఈ దిన వరకు కూడా మీరు చూపిన మీ అపారమైన ప్రేమను బట్టి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, ఈ దినం సార్వత్రిక సంఘాలలో జరుగుచున్న ఆరాధన క్రమమంతటిలో కూడా మీరే తోడుగా ఉండి దేవా, మా ఆత్మీయమైన విధానములో జరుగుటలో మీరే కార్యములను చేయమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి అని మీరు కోరారు. మత్తయి యోహాను సువార్త 4:24 మీరు కోరిన విధానములో తండ్రి అట్టి ఆరాధన తండ్రి కోరుచున్నాడు అని మీరు సెలవిచ్చారు కనుక ప్రభువా, ఆరాధన క్రమమంతటిలో కూడా మీరే తోడుండి సహాయపడి దేవా, మరి చదవబడిన వాక్య భాగమును కూడా ఆశీర్వదించండి. ఈ దినం పలు స్థలాలలో ఉన్న స్థానిక సేవకులు అందరినీ కూడా నీ మహిమ కొరకు వాడుకుంటావని స్తుతిస్తూ ఉన్నాము తండ్రి. కొన్ని స్థలాలలో సేవకులు లేరు, అక్కడికి లోకల్ బ్రదర్స్ పంపబడుతూ ఉంటారు. వారిని కూడా కేవలం నీ మహిమ కొరకు వాడుకుంటారని స్తుతిస్తూ ఉన్నాము. అలానే బేతనియాను కూడా ప్రభువా, నీ కృపలో దయచూపి కనికరించండి. ప్రజలందరూ కూడా ఆసక్తికరముగా రావటంలో కార్యము చేతండి. ఎవరు కూడా వారి వారి భాగములను పోగొట్టుకొనకుండా తండ్రి ఆశతో వచ్చి మీ ఇంటిలో దేవా, నిన్ను నిజముగా ఆత్మతో సత్యముతో ఆరాధించేటువంటి మనస్సు కలిగి రావటములో మీరే కార్యములు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇంతవరకు పాటల ద్వారా మీ నామం ఎంతో ఘనపరచబడినదని స్తుతిస్తూ ఉన్నాము. నిజముగా ఉదయించే దివ్యారక్షకుడు అనేటువంటి దేవా, అమూల్యమైన మాటను బట్టి స్తోత్రాలు. మా కొరకు లోకములో దేవా మీరు తన దీనునిగా తగ్గించుకొని మా నిమిత్తమై దేవా మీరు ఉదయించినటువంటి క్రీస్తుగా లోకానికి వచ్చి సర్వ మానవుల పాప పరిహారము కొరకై మీరు చేసిన గొప్ప విమోచన కార్యమును బట్టి స్తోత్రాలు. అందుకొరకై తండ్రి చదవబడిన వాక్య భాగమును ఆశీర్వదించండి. నిలబడుచున్న నీ దాసుడను నేను కేవలం చేతకాని నిష్ప్రయోజకుడను, ఎన్నిక లేనివాడను తండ్రి. నీవే నీ దాసుని ఆత్మతో నింపి కేవలము నీ మహిమ కొరకు వాడుకుంటావని స్తుతించి ఆరాధిస్తున్నాను. ఇంకా చాలామంది రావాలి. వారందరూ కూడా దేవా ఆసక్తితో రావటంలో కార్యములు చేయమని నీ సహాయమును కోరుతూ శత్రువుకి ఎక్కడ కూడా లేశమైన స్థానము లేకుండా చేసి మీరొక్కరే మహిమ తెచ్చుకోమని ప్రభువును మా రక్షకుడునైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామములో హృదయమారా స్తుతించి ఆరాధించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ డిసెంబర్ నెల అంతా కూడా క్రీస్తు యేసు ప్రభువారి జన్మమును గురించి మరి అన్ని స్థలాలలో కూడా ఈ వర్తమానాలే ఈ నెలంతా కూడా మరి ప్రతి స్థలములో కూడా తెలియజేస్తూ వచ్చారు. అందుకొరక ఈ సందర్భాన్ని బట్టి మనం కూడా చదువుకున్నాం.
2వ అధ్యాయము మత్తయి సువార్త 2వ వచనములో, యూదుల రాజుగా పుట్టినవాడెక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. ఎవరంట వీరు? తూర్పు దేశపు జ్ఞానులు. తూర్పు దేశపు జ్ఞానులు వారు ఆకాశములో ఉన్నటువంటి నక్షత్రమును చూచి వారు యెరూషలేమునకు వచ్చి అడుగుతున్నారు. అందుకే పైన చదువుకుంటున్నాం. రాజైన హేరోదు దినములందు యందు యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చారు. తూర్పు దేశపు జ్ఞానులు ఎలా వచ్చారంటే, వారు నక్షత్రమును చూచారు. చూచి వారు ఆ యెరూషలేమునకు రావడానికి చాలా కాలము పట్టినది. అయినా కానీ వారు ఈ సత్యాన్ని, సంగతిని తెలుసుకోవాలని వారెంతో ఆశతో రాగలిగారు. అందుకని నక్షత్రము అనే మాట మత్తయి సువార్తలో 4-5 సార్లు మనకు కనిపిస్తుంది. నక్షత్రము. దానికంటే ముందు సంఖ్యాకాండము 24వ అధ్యాయము 17వ వచనములో మనకు ఆ మాట కనిపిస్తుంది. చూడండి, సంఖ్యాకాండము 24వ అధ్యాయములో బిలాము అంటాడు. బిలాము దేవుని ఆత్మచేత నింపబడి, బిలాము ఇశ్రాయేలు ప్రజలను శపించటానికి వచ్చాడు. బాలాకు తీసుకుని వచ్చి ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా శపించమని తీసుకొచ్చాడు. అయితే దేవుడు తన నోట ఏముంచాడంటే ఆశీర్వాదకరమైనటువంటి మాటలే ఉంచాడు. అందుకొరకే బిలాము ప్రవచిస్తున్నటువంటి మాట మనము చూడగలుగుతాం. 17వ వచనం, సంఖ్యాకాండము 24వ అధ్యాయము 17వ వచనం. ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతమున్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను గాని సమీపమునున్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించను, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచను. అది మోయాబు ప్రాంతములను కొట్టును, కలహవీరులనందరినీ నాశనము చేయును అన్నాడు. బిలాము దేవుని ఆత్మచేత చూస్తున్న సందర్భం ఇది. ఎందుకంటే దేవుడు, నేను ఏమైతే నీ నోట ఉంచుతానో అదే నీవు పలకాలి. ఎవరంటే వారు ఆశీర్వదించబడినటువంటి జనులు కాబట్టి నీవు వారిని శపించవద్దు. నీ నోట నేను ఏమైతే ఉంచుతానో ఆ మాటనే నీవు పలకాలని చెప్పినప్పుడు బిలాము వచ్చాడు. బిలాము వచ్చి అన్నీ కూడా ఇశ్రాయేలీలకు ఆశీర్వాదకరమైన మాటలే పలుకుతూ వచ్చాడు. ఈ సందర్భంలో అంటున్నాడు, పైన చూసాం కదా 16లో, దేవవాక్కులను విని వార్త మహోన్నతుని విద్య నెరిగిన వాని వార్త, అతడు పరవశుడై కన్నులు తెరచిన వాడై సర్వశక్తుని దర్శనము పొందాడు. ఎవరైనా? బిలాం అంటే సోది చెప్పుకునేవాడు. ఆ దినాల్లో బిలాము ఏమైతే మాట్లాడుతాడో అది ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. అందుకొరకై ఇశ్రాయేలు ప్రజలు ఎరుకో చుట్టూ వారు విస్తారమైన జనముగా ఉన్న వారిని, బాలాకు వారిని చూసి భయపడి మోయాబు రాజు ఏం చేశాడంటే బిలామును తెప్పించాడు. ఎందుకంటే
నీవు శపిస్తే వీరంతా సర్వనాశనం అవుతారు, మేము వారిని జయించలేము, కాబట్టి నీవొచ్చి వారిని శపించమని బిలామును కోరాడు. అయితే బిలాము రెండు మార్లు తాను భయపడినా కానీ మరలా దేవుడు, నేను ఏమైతే నీ నోట ఉంచుతానో దానినే నీవు పలకాలి అన్నాడు. అందుకు ఇక్కడ బిలాం ఎలా ఉన్నాడు, బిలాం ఎలా ఉన్నాడంటే చూడండి, మనం చదివాం కదా, మహోన్నతుని విద్య నెరిగిన వాని వార్త, అతడు పరవశుడై కన్నులు తెరచి సర్వశక్తుని దర్శనాన్ని పొందాడంటే రాబోతున్న సంగతులను ఆ బిలాము చూసి ప్రవచిస్తున్న మాట ఏంటంటే, అది ఆయనను చూచుచున్నాను కానీ ప్రస్తుతం ఉన్నట్టు కాదంట. చూస్తున్నాడంటే ఎవరిని చూస్తున్నాడంటే నక్షత్రం, అనగా ఎవరు యాకోబులో ఉదయిస్తుందన్న నక్షత్రం ఎవరంటే ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయనను చూస్తున్నాడు బిలాము కదా. ఆయన చూస్తే ఏమన్నాడంటే, అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తుని దర్శనాన్ని పొంది మాట్లాడుతున్నాడు. అంటే జరగబోతున్న సంగతులను దేవుడు ముందుగానే ఎవరికి బయలుపరిచాడంటే బిలామునకు బయలుపరిచాడు. దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు. తన పని కొరకు ఎలాంటి వారినైనా వాడుకుంటాడు. అందుకని సోది చెప్పేటువంటి ఈ బిలామును దేవుడు వాడుకొని జరగబోతున్న సంగతులు ముందుగానే బయలుపరుస్తున్నాడు. అందుకన్నాడు, ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతమందున్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను గాని సమీపమందున్నట్టు కాదు, నక్షత్రము యాకోబులో ఉదయించును. అంటే ఈ మాట మనము ఆలోచిస్తే నక్షత్రము యాకోబులో ఉదయిస్తుందంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు యాకోబు వంశములో నుండి పుట్టబోతున్నాడనే సంగతిని తెలియజేస్తుంది. యాకోబు యొక్క స్థితిలో తాను అంటున్నాడు, యాకోబులో ఉదయిస్తుందంటే ఇశ్రాయేలు, అనగా ఇశ్రాయేలు గోత్రములో ఎవరంట, యూదా గోత్రములో నుండి ఆ నక్షత్రము ఉదయిస్తాడనే సత్యాన్ని ఇంకో మాట చూస్తే దావీదును కూడా తెలియజేస్తుంది. యూదా గోత్రం ఎవరిదంటే దావీదు యూదా గోత్రీకుడు. దావీదు ఊరేదంటే బెత్లెహేము. ప్రవచనం, దావీదు ఊరు బెత్లెహేము. దావీదును గురించి కూడా ఉదయిస్తాడు అంటే అర్థం ఏంటంటే యూదా గోత్రములో నుండి లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారు జన్మిస్తాడనే సంగతిని ఇక్కడ తెలియజేస్తూ ఉంది. ఇంకా కిందన్నా చూడండి, రాజదండం ఇశ్రాయేలులో నుండి లేచును, అది మోయాబి ప్రాంతమును కొట్టును, కలహవీరులందరినీ నాశనము చేయనంటే దావీదు వీరందరినీ జయించాడు. మోయాబీలను జయించాడు కదా, అందరినీ, అమోనీయులను జయించాడు, అందరినీ కూడా దావీదు జయించాడు. ఫిలిష్తీయులను జయించాడు. వీరందరూ కూడా ఎవరంట, కలహవీరులందరినీ నాశనం. వీరందరూ కూడా కలహవీరులు అంటే దేవునికి వ్యతిరేకమైన ప్రజలందరినీ కూడా ఎవరు జయించారంటే దావీదు జయించాడు. అందుకని ఆ దావీదు గోత్రములో నుండి ఎవరు వస్తారంటే లోకరక్షకుడైన దేవుడు ఉదయిస్తాడనే సత్యాన్ని ముందుగానే దేవుడు బయలుపరిచాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యూదా గోత్రములో జన్మించాడు. దావీదు, అందుకే దావీదు కుమారుడా అంటారు. గుడ్డివారు అక్కడ త్రోవ ప్రక్కన గుడ్డివారు ఏమో దావీదు కుమారుడా నన్ను కరుణించు. మరి కానాను స్త్రీ ఏమంటది, దావీదు కుమారుడా నాకు సహాయం చేయి. ఎందుకంటే
యేసుక్రీస్తు ప్రభు ఎవరుగా పోల్చు? దావీదు కుమారుడనగా. అర్థం ఏంటంటే యూదా గోత్రములో ఆయన జన్మిస్తాడని ముందుగానే కొన్ని వందల సంవత్సరాల క్రితమే ప్రవచించినటువంటి మాట ఏంటంటే యూదా నక్షత్రము యాకోబులో ఉదయిస్తున్నదనే సత్యాన్ని ముందుగానే దేవుడు తెలియపరిచారు. కాబట్టి ఈ సందర్భాన్ని మనం చూస్తే మనం చదువుకున్నాం మత్తయి సువార్తలో తూర్పు దేశపు జ్ఞానులు కూడా ఆ నక్షత్రమును చూశారు. వారు యెరూషలేమునకు వచ్చి ఏమంటున్నారంటే, యూదుల రాజుగా పుట్టినవాడెక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పారు. అందుకొరకై భాగంలో మరి 4-5 సార్లు నక్షత్రం అనే మాటనే మనము చూస్తున్నాం. ఇది యాకోబులో ఉదయించిన నక్షత్రం అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూపిస్తున్నది. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనములో ఈ నక్షత్రం ఎలా ఉన్నదంటే తూర్పు దేశపు జ్ఞానులకు ఆశ కలిగించిన నక్షత్రం. అంటే తూర్పు దేశపు జ్ఞానులు ఎలాంటి వారంటే వారు అన్యులైన వారు, వారు యేసుక్రీస్తును ఎరుగని వారు, వారు ప్రకృతిని పూజించేవారు. అంటే గాలిని, అగ్నిని, భూమిని, వీటిని పూజిస్తారు వారు. అంటే వారు ఆచారాలు చేసేవారు, వారు భక్తి ఉన్నది కానీ నిజమైనటువంటి భక్తి లేని వారు. కాబట్టి అలాంటి వారికి దేవుడు మరి ఆశ కలిగించే నక్షత్రాన్ని చూడగానే వారికి ఆశ కలిగినది. అందుకే వారు ఎంత దూరమైనా కానీ వారు బయలుదేరి ప్రయాణమై ఎక్కడికి వచ్చారంటే యెరూషలేమునకు వచ్చి అక్కడ హేరోదు రాజు పరిపాలిస్తున్న దినాలలో అడుగుతున్నారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయన నక్షత్రం అంటే ఆయన నక్షత్రం అంటే యేసుక్రీస్తు వారి, ఆయన అనగా యేసుక్రీస్తు వారే నక్షత్రము. అంటే ఈ నక్షత్రముకు ఒక పేరు ఏంటంటే మనం ఆత్మీయంగా మనం ఆశ కలిగించిన నక్షత్రం. ఎవరికి ఆశ కలిగించింది? జ్ఞానులకు ఆశ కలిగించింది. వారికి ఉన్నటువంటి విధానాలు, వారికి ఉన్న పద్ధతులు చూస్తే ఆకాశములో ఉన్నటువంటి ఆ నక్షత్రం వింతగా కనిపించింది. కాబట్టి వారు ఆ లేఖనాల ప్రకారం చూస్తే ఎక్కడంటే యెరూషలేమునకు వెళితే అక్కడ సంగతులన్నీ కూడా తెలియచేయబడతాయి అని వారు గ్రహించి ఆశతో వచ్చారు. అందుకని ఈ నక్షత్రము దేనికంటే ఆశ కలిగించిన లేక ఆశ తీర్చిన నక్షత్రం. రెండో మాట చూడండి, సౌండ్ తగ్గించి రెండో మాట చూడండి. రెండో మాట ఎక్కడ ఉందంటే 7వ వచనములో ఈ మాట వినగానే హేరోదుకు భయం వేసింది, కలవరం వచ్చేసింది. ఎందుకంటే నేను రాజునైతే నాకంటే రాజు ఇంకెవరున్నారు అనేటువంటి భయము, కలవరము కలిగి తాను అంటున్నాడు కదా. చదువుకుందాం 7వ వచనం, 6-7 కలిసి ఉన్నాయి. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిచి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని, వారి చేత పరిష్కారము కంటే జాగ్రత్తగా తెలుసుకున్నారు. తెలుసుకున్న తర్వాత హేరోదు కూడా ఎక్కడ జన్మిస్తాడు అని వారిలో ఉన్నటువంటి కొందరు జ్ఞానులను వారు విచారించినప్పుడు వారేం చెప్పారంటే చూడండి, వారు చెప్పిన మాట
వాక్యములో చూస్తే ఎక్కడ ఆయన జన్మిస్తాడంటే యూదా దేశపు బెత్లెహేము. చూడండి ఆ మాట 5వ వచనంలో ఉంది. అందుకు వారు, చూడండి యేసుప్రభువు వారు జన్మించేటువంటి విషయాన్ని తాను తెలియజేస్తున్నాడు. ఆ మాట 4వ వచనములు అన్నాడు, కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుడతాడు అనేటువంటి సంగతిని వారిని తెలుసుకోమని రాజు యాజకులను, ప్రధాన యాజకులు, అక్కడ ఉన్నటువంటి శాస్త్రులందరికీ కూడా ఆజ్ఞాపించారు. అందుకొరకై వారందరూ కూడా లేఖనాలు చూడగానే లేఖనములో వారికి ఏమి అర్థమైనదంటే లేఖనాల్లో అంటున్నారు వారు 5వ వచనం, అందుకు వారు యూదయ బెత్లెహేములోనే అనగా యూదయ బెత్లెహేము. ఇది ప్రవచనం. ఎక్కడుందంటే ఈ మాట మీకా గ్రంథములో మీకా ప్రవక్త ప్రవచించినటువంటి మాట ఈ భాగములో మనము చూడగ. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనములో మీకా ప్రవక్త ప్రవచించినటువంటి సంగతి ఇక్కడ తెలియజేస్తున్నాడు. వారంతా శాస్త్రులు, ప్రధాన యాజకులు అందరూ కూడా దాన్ని గురించి లేఖనాలన్నీ కూడా వారు పఠించి చూడగానే వారికి ఎక్కడ కనిపించిందంటే వారికి మీకా ప్రవక్త ముందుగానే బయలుపరిచినటువంటి ప్రవచనాన్ని వారు చూశారు. ఏంటంటే అది 5వ అధ్యాయం 2వ వచనం. వారు అంటున్నారు కదా, బెత్లెహేమా ఎఫ్రాతా, యూదా వారి కుటుంబములో నీవు స్వల్పమైనను నా కొరకు ఇశ్రాయేలు ఏలబోవాడు నీలో నుండి వస్తాడు అని మీకా ప్రవక్త ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇంకా కొన్ని వందల సంవత్సరాలకు భూమి మీదకి వస్తాడన్న సంగతిని ప్రవచించాడు. ఈ యెరూషలేములో ఉన్నటువంటి యాజకులు, అక్కడున్నటువంటి శాస్త్రులు ఈ లేఖనాలన్నీ కూడా చూడగానే వారికి ఎక్కడ కనిపించిందంటే మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనములో ఈ మాట తెలియచేయబడింది. కొన్ని వందలు అనగా దరిదాపు 700 సంవత్సరాలకు పైగా నెరవేర్చబోయేటువంటి సంగతిని మీకా ప్రవక్త బయలుపరిచినటువంటి వాటిని మత్తయి సువార్తలో నెరవేర్చబడిన సంగతిని వారు హేరోదు రాజుకు తెలియజేశారు. అందుకనే ఇక్కడ అన్నాడు కదా, బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబములో. బెత్లెహేం అంటే చిన్న గ్రామం. యెరూషలేమునకు దరిదాపు 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది బెత్లెహేము. ఇది చాలా చిన్న గ్రామం. ఆ చిన్న గ్రామములోనే యేసుక్రీస్తు ప్రభువు జన్మించాలి. యేసుక్రీస్తు ప్రభు జన్మించాలి కాబట్టి ఆ కాలంలో ఉన్నటువంటి హేరోదు రాజు ఎక్కడ ప్రజాసంఖ్య ఎక్కడ పెట్టాడంటే బెత్లెహేములోనే. అక్కడికి అనేకులు యూదులందరూ, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా రావాలి కనుక ప్రజాసంఖ్య నిమిత్తమై, ఎందుకనగా యేసుక్రీస్తు వారు బెత్లెహేములోనే జన్మించాలి కాబట్టి ఆ ప్రజాసంఖ్య రాయటానికి వారందరూ కూడా రావటానికి దేవుడు ఆ దినం అనుమతించాడు. ఆ మాటలు లూకా సువార్త 2వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. లూకా సువార్త 2వ అధ్యాయము 1వ వచనములో చూస్తే మనకు ఆ మాట అర్థమవుతుంది. చదువుకుందాం. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవలని కైసర్ అగుప్తు వలన ఆజ్ఞాపించాడు. రాజు ఆ దినాలలో అందరూ కూడా ప్రజాసంఖ్య రాయటానికి ఎక్కడ రావాలంటే బెత్లెహేమునకు రావాలి. అందుకొరకు మరి యూదా గోత్రముకు చెందిన వారందరూ కూడా స్థలములో రావాలని అది ఆజ్ఞాపించాడు. కాబట్టి సర్వలోకానికి 2వ వచనములో అది కురేనియా సిరియా దేశం అధిపతి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ
ఆ సంఖ్యలో వ్రాయబట్టకు తమ తమ పట్టణం నుండి వచ్చిరి. యోసేపు దావీదు వంశములోను గోత్రములో పుట్టినవాడు గనుక తనకు భారీగా ప్రదానము చేయబడిన గర్భవతి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబట్టానికి వారు నజరేతు నుండి బెత్లెహేమునకు వచ్చారు. ఎక్కడున్నారంటే నజరేతులో ఉన్నారు. నజరేతులో నుండి బెత్లెహేమునకు రావటం దేనికంటే దేవుడు చెప్పిన ప్రవచనము నెరవేర్చటానికి. అందుకనే నజరేత్ అనగా నజరేతులో నుండి ఏదైనా మంచిది రాగలదా అంటాడు. ఎవరంటారు ఆ మాట? చూడండి మాట యోహాను సువార్త 1వ అధ్యాయంలో అంటాడు ఆ మాట. నజరేతులో నుండి ఏదైనా రాగలదని 1వ అధ్యాయము 46 వచనం అనుకుంటే చూద్దాం. 1వ అధ్యాయము నతానీయేలు అంటాడు 46వ వచనం 1:46. నతానీయేలు నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదని అతన్ని అడుగగా వచ్చి చూడమని పిలుపు అతన్ని. నజరేతులో ఏది కూడా మంచిది లేదని, నజరేతులో నుండి ఏది కూడా మంచిది లేదు అనేటువంటి సంగతి నతానీయేలుకు తెలుసు. కాబట్టి తానన్న మాటకు, ఎందుకనగా నజరేత్ అనగా చిన్నది, అది కూడా చాలా క్రూరమైనటువంటి ప్రజలు నివాసం చేసేటువంటి స్థలం. అక్కడ అందరూ కూడా దొంగలు రకరకాల వాటిని కొట్టేటువంటి స్థలము. కాబట్టి ఆ నజరేతులో నుండి ఏదైనా మంచిది వస్తుందని నతానీయేలు అన్నట్లుగా వారు ఎక్కడి నుంచి వచ్చారంటే నజరేతులో నుండి ఎక్కడికి వచ్చారు? బెత్లెహేమునకు. నజరేత్ అనగా అది నిజముగా చాలా చిన్నది. అక్కడి నుండి మంచిది ఏది కూడా లేదు. కాబట్టి మంచి లేని స్థలము నుండి మంచివాడైన రక్షకుడు, లోకరక్షకుడైనటువంటి దేవుడు మంచి లేనటువంటి స్థలము నుండి తాను ఎక్కడికి వచ్చాడంటే చిన్నదైన బెత్లెహేమునకు రాగలిగాడు. బెత్లెహేము అనగా అది చాలా చిన్నది. ఆ చిన్న గ్రామములో జన్మించాలి. ఇంకా బెత్లెహేము ఎవరిది? దావీదు సొంత గ్రామము బెత్లెహేము. కాబట్టి వారు రావటానికి కారణం ఏంటంటే లేఖనములు నెరవేర్చబడాలి. కాబట్టి మీకా ప్రవక్త ముందుగా ప్రవచించినటువంటి మాట ఏంటంటే, మళ్ళీ చదువుదాం 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబములో నీవు స్వల్పమైనను నా కొరకు ఇశ్రాయేలు ఏలబోవాడు నీలో నుండి వచ్చునని పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలం వరకు ప్రత్యేకమగుచుండును. చిన్నదానివే అయినా కానీ స్వల్పమైన గ్రామమైన నీలో నుండే ఎవరుస్తారంట? నన్ను ఏలబో రక్షకుడు నీలో నుండే వస్తాడని దేవుడు ముందుగానే మీకా ప్రవక్తకు ప్రవచించినటువంటి ప్రవచనం. అందుకన్నాడు కదా, మేము వారి యూదాకుడు స్వల్పమైన గ్రామమే అయినా కానీ నీలో నుండి ఇశ్రాయేలు ఏలబోవాడు వస్తాడు. కాబట్టి చిన్నదైనటువంటి ఆ గ్రామములోనే నుండే యేసు ప్రభు జన్మించాడు. ఇంకో సందర్భం చూస్తే యేసు ప్రభు కూడా భూమి మీద ఉన్నప్పుడు అన్నీ ఏం కోరుకున్నాడంటే చిన్న చిన్న వాటినే కోరుకున్నాడు. చిన్న ధోని కోరుకున్నాడు, చిన్న పిల్లను కోరుకున్నాడు, చిన్న పిల్లవాడిని కోరుకున్నాడు కదా. అన్నీ కూడా యేసు ప్రభువారు కోరింది ఏంటంటే చిన్న వాటినే కోరాడు, చిన్న ధోనిని కూడా కోరుకున్నాడు. కాబట్టి చిన్న బెత్లెహేములో స్వల్పమైన గ్రామమైనా కానీ ఆ గ్రామములోనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జన్మించాడని లేఖనాల ప్రకారం వారు హేరోదుకు తెలియదు. చూడండి ఆ మాట మళ్ళా 2వ అధ్యాయం మత్తయి సువార్త 7వ వచనం చదువుకుందాం. వారు చెప్పగానే వారు అన్నారు కదా, హేరోదుకి ఏమని చెప్పారంటే ప్రవచనము వారెత్తి చూపించి యూదా బెత్లెహేములోనే అని. యూదా బెత్లెహేమా, నీవు యూదా ప్రధానంలో ఎంత మాత్రం అల్పమైన దానివి కావు.
ఇశ్రాయేలును ఏలబో ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వస్తాడని ప్రవక్త ప్రవచించాడయ్యా, ఆయనే యూదుల రాజు అని హేరోదుకు తెలియజేశారు. అందుకే హేరోదు ఏమంటున్నాడంటే 6వ వచనములో 6 కలిసి ఉన్నాయి చూడండి. అంతటా హేరోదు జ్ఞానులను రహస్యముగా పిలిచి ఆ నక్షత్రము కనబడిన కాలమును వారి చేత పరిష్కారముగా తెలుసుకున్నాడు. అంటే 2వ సమయములో ఈ నక్షత్రము ఏమి తెలియజేస్తుందంటే సమాచారమును తెలియజేసిన నక్షత్రం. మొదటి మాట యాకోబులో ఉదయించిన నక్షత్రం, 2వ మాట జ్ఞానులకు ఆశ కలిగించిన నక్షత్రం, 3వ మాట సమాచారమును తెలియజేసిన నక్షత్రం. 4వ తలంపు చూడండి. 4వ మాట మత్తయి సువార్త 2వ అధ్యాయము 9వ వచనములో మళ్ళా చదువుకుంటాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. చూడండి 9. వారు రాజు మాట విని బయలుదేరిపోగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచే వరకు వారికి ముందుగా నడిపి. ఆ నక్షత్రం అంటే వారు చూసినటువంటి ఆ నక్షత్రమునే వారిని వెంబడిస్తూనే ఉన్నది. వారిని ఏమాత్రం కూడా విడిచిపెట్టి పోలా. అందుకే అంటున్నాడు ఇక్కడ, ఏమన్నాడంటే వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచే వరకు వారికి ముందుగా నడిచెను అనగా నడిపించిన నక్షత్రం. నక్షత్రం అంటే ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారి నక్షత్రం. అంటే ముందుగా వారికి ముందుండి నడిపించిన నక్షత్రం. ఎంతకాలం అంటే వారు దరిదాపు 2 సంవత్సరాల కాలం పట్టిందంట అక్కడికి రావడానికి. వారు బెత్లెహేమునకు వచ్చేటప్పటికి 2 సంవత్సరముల కాలము సమయము పట్టినదని కొందరు బైబిల్ పండితులు లేఖనాల ప్రకారం. ఎందుకంటే హేరోదు 2 సంవత్సరాల వయసు కలిగిన పిల్లలు ఏం చేశాడు? చంపండి అని ఆజ్ఞాపించాడు. అప్పుడు యేసు ప్రభువారికి 2 సంవత్సరాలు కలిగి ఉండవచ్చు. అందుకని ఆయన తీసుకుని ఎక్కడికి వెళ్ళిపోమన్నాడు? ఐగుప్తుకి వెళ్ళిపోండి అన్నాడు. కాబట్టి ఇంతకాలము వారు వేచి ఉండి వారు నిరీక్షణతోటి చూడాలని ఆశతోటి ఉన్నప్పుడు ఆ నక్షత్రము వారిని నడిపించిన నక్షత్రం. ఇది 3వ తలంపు. మొదటి మాట యాకోబులో ఉదయించిన నక్షత్రం, 2వ మాట ఆశ కలిగించిన నక్షత్రం, 3వ మాట వారికి సమాచారం తెలియజేసిన నక్షత్రం, 4వ మాట ఏంటంటే వారికి ముందుండి నడిపించిన నక్షత్రం. 5వ మాట మనం చూద్దాం. చూడండి 2వ అధ్యాయంలోనే వారు రాగానే చూశారు. వారు 10వ వచనం, వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులయ్యారంట. ఆ నక్షత్రం అనగా ఆ నక్షత్రాన్ని వారి హృదయాలు ఏం కలిగించిందంటే అత్యానందము అంటే ఆసక్తి. అత్యానందం అంటే హృదయములో అంతులేనటువంటి ఆనందాన్ని కలిగించింది. ఈ నక్షత్రం పేరేంటంటే ఆసక్తి కలిగించిన నక్షత్రం, హృదయాన్ని కదిలించిన నక్షత్రం. అందుకని వారు ఆ నక్షత్రమును చూసి ఎలా ఉన్నారంటే అత్యానంద భరితులయ్యారు. వారి ఆనందం అంతుపట్టనటువంటి ఆనందముతో వారు నింపబడ్డారు. ఎందుకనగా ఇంతకాలం మనము వేచి ఉండి నడిచి కష్టమైన బాధైనా మనము వచ్చాము కాబట్టి ఎలాగైనా కానీ ఆ నక్షత్రం ఏంటో తెలుసుకున్నామని వారు చూడగానే ఏం జరిగిందంటే అత్యానంద భరితులయ్యారు. టీలరా అత్యానంద భరితులై ఏం చేశారంటే
ఆ ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడ్డారు. ఆ నక్షత్రము చూడగానే వారిలో అత్యానంద భరితులయ్యారు. అత్యానంద భరితులైన వారిలో కలిగిన కార్యం ఏంటంటే, యేసు ఆ శిశువును ఎదుట సాగిలపడి పూజించేటువంటి అనుభవంలోనికి వారు రాగలిగారు. అందుకన్నాడు కదా, వారు ఆ తల్లిని మరియను ఆ శిశువును చూసి సాగిలపడ్డారు. ఆయనను పూజించారంటే ఎవరిని? ఆ శిశువును వారు పూజించారు, కానీ మరియను కానీ ఎవరిని కానీ వారు పూజించలేదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు బాలుడుగా ఉన్నప్పుడే వారు చూసి సాగిలపడి ఆయనను పూజించారు. కాబట్టి మనం చూసిన భాగంలో 6వ తలంపు మనం చూస్తే ఏంటంటే, ఎవరంటే ఆయన పూజింపదగిన నక్షత్రం. ఎలా పూజించారు వారు? వారు చూడగానే వారి హృదయాల్లో కలిగిన కార్యం ఏంటంటే, చూడండి, వారు చూడగానే వారిలో జరిగించిన కార్యం ఏంటంటే, వారు తమ పెట్టెలను విప్పి బంగారును సాంబ్రాణి బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించారు. బంగారము సాంబ్రాణి బోళం అనగా అర్థం ఏంటంటే, ఇక్కడ వారు విప్పి వారి పెట్టెలంటే వారి దగ్గర ఉన్న పెట్టెలు, రెండవది విప్పి వారు బంగారము సాంబ్రాణి బోళము ఇవి ఆయనకు కానుకగా అర్పించారంటే, ఆత్మీయంగా మనం ఈ మాటను అర్థం చేసుకుంటే వారు ఏమి విప్పారంటే, అత్యానంద భరితులై వారి హృదయాలు తెరచి దేవుని ఆరాధిస్తున్నారు. వారి హృదయాలు బంధించబడ్డాయి, ఆ అజ్ఞానములో ఉన్నారు, నిజమైన సత్యాన్ని వారు గ్రహించలేదు. ఇలాంటి ఆనందం వారు ఎప్పుడు కూడా అనుభవించలేదు. వారు ప్రకృతిని పూజించేవారు, అన్యులైన వారు ఎప్పుడైతే ఆ శిశువుని చూశారో వారు ఎలా ఉన్నారంటే అత్యానంద భరితులై ఆత్మీయంగా వారి హృదయమనే పెట్టెలను వారు విప్పారు. అంటే వారి హృదయాలు తెరవబడ్డాయి. ఎప్పుడంటే అత్యానంద భరితులయ్యారు. అత్యానంద భరితులై వారు చూడగానే వారి హృదయాలు తెరచి దేవుని ఆరాధిస్తున్నారు. ఏమిచ్చారు కానుకలు? చూడండి, వారు చూడగానే వారికి ఆ శిశువు చేయబోతున్నటువంటి కార్యాలు వారికి ఆత్మచేత వారు అర్థం చేసుకున్నారు. అందుకే వారు ఏమిచ్చారంటే బంగారమును సాంబ్రాణి బోళము కానుకలుగా ఆయనకు సమర్పించారు. బంగారము సాంబ్రాణి బోళం. బంగారం అనగా ఆయన చూడగానే వారికి ఏమి ఆత్మీయమైన ఆలోచన కలిగిందంటే, బంగారం అనగా రాజు రకానికి సూచన. అందుకే ఆయన వాళ్ళు ఏమన్నారు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అన్నాడు. బంగారం అనగా దేనికి దేనికి సూచన అంటే రాజు రకానికి సూచనగా ఉన్నది. కాబట్టి నిజముగా ఈయన ఎవరంటే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన దేవుడు నిజమే అని వారు గ్రహించారు వారి హృదయాలలో. బంగారమే కాదు, బంగారము కంటే విలువైన సత్యాన్ని వారు ఏం గ్రహించారంటే, నిజముగా ఈయన ఎవరంటే రాజు, నిజమైన రాజు, ఆ నిత్యము పరిపాలించే రాజు అనే సత్యాన్ని వారు గ్రహించారు. కాబట్టి బంగారమును మాదిరిగా ఆయనకు సమర్పించారు. రెండవది సాంబ్రాణి అనగా దేనికి గుర్తు అంటే యాజకత్వానికి గుర్తు. యాజకుడు అను దినము కూడా దేవుని మందిరములో ధూపం వేస్తూ ఉండేవాడు యాజకుడు. కాబట్టి ఈయన ఎవరంటే ప్రధాన యాజకుడు. ఆయన ప్రధాన యాజకుడు అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారిన నిత్యము కూడా నిరంతరము కూడా ఆయన యాజకత్వం చేసేవాడు. గతంలో ఉన్న యాజకులందరూ కూడా తరతరాలు మారిపోతూ వచ్చారు. కానీ ఈ ప్రధాన యాజకుడు నిత్యము నిరంతరం నిలిచేటువంటి ప్రధాన యాజకుడు అని వారు గ్రహించి ఏమిచ్చారు? సాంబ్రాణి ఆయనకు సమర్పించారు. మూడవ వస్తువు ఏంటంటే బోళము అనగా చేదనగా శ్రమలు, కష్టములు,
ఈ నిందలు ఇవన్నీ కూడా చేదుకు సాదృశ్యంగా ఉన్నవి. కాబట్టి ఈయన ఎవరంటే సర్వ మానవాళి కొరకై శ్రమ పొందబోతున్నాడు. సర్వ మానవాళి నిమిత్తమై ఆయన చేయబోతున్న కార్యం ఏంటంటే సర్వ మానవుల నిమిత్తమై ఆయన శ్రమ భరించేవానిగా వారి హృదయాల్లో కలిగించిన కార్యం. ఈ 3 విషయాలలో ఒకటి ఆయన రాజు, రెండవది యాజకుడు, మూడవది సిల్వలో తన పొందవలసిన శ్రమలన్నీ కూడా వారు ముందుగానే తెలియజేసి, అందుకే వారు బంగారము, సంబ్రాణి, బోళము దేని కొరకు ఇచ్చారంటే సమర్పించారంటే వారు ఆయన చేయబోతున్న కార్యాలు వారు ముందుగానే ఎరిగి అత్యానంద భరితులై ఆయనను పూజించి ఆయనను ఆరాధించి ఆయనను గణపరిచారు. కనుక ప్రియులారా, ఆయన ఎవరంటే లోక రక్షకుడైన దేవుడు. సర్వ మానవాళి నిమిత్తమై ఆయన సిలువలో చేసినటువంటి అద్భుతమైన కార్యములను బట్టి వారు దేవుని అంతగా ఆరాధించాడు. కాబట్టి ఆ కార్యమును ప్రభువైన యేసుక్రీస్తు వారు సంపూర్ణంగా సర్వ మానవుల నిమిత్తమై ఆయన సిలువలో చేసిన అద్భుతమైన కార్యము ద్వారా మన హృదయాలు కూడా తెరవబడి విలువైన రక్తము చేత ఆయన మనలో ఉన్న పాప భారమునంతటినీ కూడా తొలగించి మనకు మన హృదయములో నెమ్మది సమాధానము కలిగించి అద్భుతమైన కార్యము చేశాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. చదువుకుందాం మాట, బైబిల్లో చదువుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రికలో మాట మనం చదువుకుందాం. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13 నుండి 15 వచనాలు కలిసి ఉన్నాయి. చదువుకుందాం. ఆయన చేసిన అద్భుతమైన కార్యం. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఇండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేరాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములు అన్నిటినీ కూడా ఆయన క్షమించాడు. అంటే ఆయన సిలువలో పొందినటువంటి శ్రమలు, ఆయన సిలువలో చేసినటువంటి ఆ బలియాగము ద్వారా మనకు అడ్డము లేకుండా మనకు విరోధము గుండిన రుణపత్రాన్ని ఆయన మేకులతో సిలువకు కొట్టి మనకు అడ్డు లేకుండా దాన్ని ఎత్తివేశాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అలానే జ్ఞానులు ఏ విధంగా వారు జీవితాలలో వారు ఎరగని సత్యాన్ని వారు తెలుసుకున్నారు, వారెంత అత్యానంద భరితులయ్యారో అట్టి కార్యాన్ని లోకరక్షకుడైన దేవుడు మన హృదయాంతరంగంలో ఉన్నటువంటి పాప భారమంతా కూడా తొలగించి మనలో కూడా ఆయన నెమ్మది సమాధానం కలిగించినటువంటి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుకొరకై ఆయన చేసినటువంటి ఘనమైన కార్యమును బట్టి మనకు కూడా ఆయనను ఎలా ఆరాధించాలంటే, జ్ఞానులు ఏ విధంగా వారు హృదయమని వారు పెట్టెలు విప్పారు, అలానే మన హృదయాన్ని విప్పి ప్రభువా నిజముగా నీవు నా కొరకై రాజుగా వచ్చావు, ప్రభువా నీవు నా నిమిత్తమై ప్రధాన యాజకుడుగా వచ్చావు, నిజముగా నా కొరకై ఆ సిలువలో శ్రమంతా భరించావు, నాపై ఉన్నటువంటి పాప భారమంతా తొలగించావయ్యా, నాలో నెమ్మదిచ్చావు, నన్ను అత్యానంద భరితునిగా చేశావు. ఈ దినాన నిన్ను ఆరాధిస్తున్నానంటే ప్రభువాను చేసిన గొప్ప విమోచన కార్యమును బట్టి ఇంత ఘనమైన కార్యం చేశావని మనం కూడా హృదయమారా దేవుని ఆరాధించే నామమును ఘనపరచాలి. అందుకని మనం చూస్తూ వచ్చాం. మొట్టమొదట ఆయన యాకోబులో ఉదయించిన నక్షత్రం, రెండవది ఆశ కలిగించిన నక్షత్రం, మూడవది సమాచారం తెలిపిన నక్షత్రం, నాలుగవది ముందుగా నడిపించిన ఐదవదిగా అత్యానంద భరితులుగా చేసి, అలాంటి అనుభవంలో ప్రభా నాకు కూడా అత్యానంద భరితునిగా చేశావు, నాలో ఉన్న పాపభారమంతా తొలగించావు. వారు ఏ విధంగా పెట్టెలు విప్పారో మనం ఏం చేయాలి? హృదయాన్ని తెరచి హృదయంలో జరిగిన కార్యమును బట్టి హృదయమారా దేవుని నిజముగా ప్రభా నువ్వు రాజులకు రాజువే,
నిజముగా నువ్వు ప్రధాన యాజకుడివే. నిజముగా నా పాపభారమంతా తొలగించి నా శిక్ష యావత్తు నా శ్రమలన్నీ భరించిన దేవుడవే. నాకు గొప్ప రక్షణ ఇచ్చావు, నాలో నెమ్మది ఇచ్చావు, సమాధానం ఇచ్చావు, నేను ఆరాధించే గొప్ప కృపనిచ్చావు. ఇంత కార్యం చేసిన ప్రభువా, నీకేమిచ్చిన రుణాన్ని తీర్చుకుంటాను. ఏమిస్తాం మనం? హృదయపూర్వకమైన స్తుతి ఆరాధన ప్రభువా నీకు సంపూర్ణముగా సమర్పిస్తున్నానని మనం దేవుని ఆరాధించి ఆయన నామమును ఘనపరచుదాం.